అందరికీ ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి రాయబడింది. అక్కడ ఎటువంటి డౌట్ లేదు, వారందరూ కన్యకలే, వారిలో పాపం లేదు. మొదటిగా వారు కన్యకలు పరిశుద్ధులుగా ఉన్నారు. రెండవదిగా వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినారు. అయితే అక్కడ ఏం జరుగుతూ వచ్చింది? పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా, పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు వారు కునికి నిద్రించుచుండేది అని రాయబడింది. 5 మంది మాత్రమే కునికి నిద్రించలేదు, 10 మంది కన్యకలు కూడా సమయాన్ని బట్టి వారు కునికి నిద్రించే వారు ఉన్నారు. అయితే ప్రభు వస్తున్నాడన్నటువంటి స్వరం వినగానే లేచి వెంటనే తమ దివిటీలను సిద్ధపరిచినారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. 5 మంది బుద్ధిమంది కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. ఆ 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేదని ఎందుకు రాయబడింది? దీపం వెలగాలంటే నూనె కావాలి. వారిలో ఆ సిద్ధెలను నూనె లేదు, లేకుండా కొంచెం పోసుకొని రగిలించుకొని వచ్చి పడుకున్నారు. వాళ్ళు నిద్రపోయే లోపే అవి ఆరిపోయినాయి. ఇక్కడ చూస్తే నూనె లేదు, అక్కడ చూస్తే ప్రొఫైల్ యేసుక్రీస్తు వారు వస్తున్నారు. వీరు దివిటీలు చేత పట్టుకొని త్రోవలో వెళ్ళాలి. అక్కడ వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. ఇప్పుడు నూనె కావాలి. దివిటీలు వెలగాలంటే వారికి నూనె అవసరము. ఆ నూనె మనం కలిగి ఉండాలనేటువంటి పాటు వారికి లేవు. అప్పటికి వెలిగితే చాలా అనుకున్నారు ఆ బుద్ధి లేని కన్యకలు. కాబట్టి తలుపు వేయబడిన తర్వాత ప్రభువా ప్రభు అని మీరు ఎంత పిలిచినా నేను మిమ్మల్ని ఎరుగను. అసలు ఎంత బాధాకరమైనటువంటి మాట. ఇప్పుడు మనము ప్రభు సన్నిధిలో ఆరాధిస్తాము, ప్రతి వారం పళ్ళ విరుస్తాము, ప్రార్థన కూడికలు, బైబిల్ స్టడీలు, స్పెషల్ మీటింగ్లు, స్వార్థ కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ప్రతి స్తుతి కూడికలు, ఎంతో గొప్ప పరిచయం చేస్తుంది. మనము ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రభువా నేను మీ సన్నిధిలో మీ మందిరంలో నేను పరిచయం చేస్తాను కదా నేను అని మన పేర్లు చెప్తే ప్రభు నువ్వా, ఎవరో నాకు తెలియదు అంటే ఎలా ఉంటుంది? మనకు సిద్ధపాటు లేకపోతే మనకు జరిగేటువంటి గతి అది. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, శ్రమ దినమున నీవు కృంగిరేయడలా నీవు చేత కాని వాడవగదు. శ్రమ దినం అంటే ఇప్పుడు మనం ఉన్నట్టు శ్రమ దినాలే. మనకు ప్రభు ఇస్తాడు. కష్టాలు ఎందుకు ఇస్తాడు అంటే మనల్ని గుణపరచడానికి, మనల్ని సంపూర్ణతలోకి తీసుకురావడానికి. విద్యార్థులకు పరీక్షలు ఎందుకు పెడతారు? అది వారికి ఎలా ఉంటది? పరీక్షలు అంటానే ఒక శ్రమలాగా అనిపిస్తుంది చాలా మందికి. కానీ సంవత్సరం మొత్తం చదివింది పరీక్షల ద్వారా బయటపడుతుంది. కష్టపడి చదివావా? టైంపాస్కి అలా వచ్చి స్కూల్కి కాలేజీకి వెళ్తున్నావా? నీకు ఎగ్జామ్లో బయటపడుతుంది. అదేవిధంగా పరీక్ష పెట్టినప్పుడు దేవుడు నిజంగా చెప్పాలంటే పరీక్షలు ఎందుకు పెడతాడంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యతను తెలుసుకోవటానికి. ఈ నా బిడ్డ ఎంతవరకు పరీక్షలకు తాగగలుగుతాడు, ఎంతవరకు పరీక్షలు తట్టుకొని నిలబడగలుగుతాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, మీరు ఓర్చుకోగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపనీయుడు. దేవుడు శోధించడానికి, శ్రమ పెట్టడానికి, కష్టపెట్టడానికి కూడా ఆయన మన సామర్థ్యతకు మించి ఆయన కష్టపెట్టాడు. కాబట్టి మన సామర్థ్యతను తెలుసుకోవడానికి ఆయన పరీక్ష పెడితే ఫలితం కోసం కూడా ఆయన పరీక్ష పెట్టేవాడు. తర్వాత మనము చేసినటువంటి తప్పిదములకు తగినటువంటి శిక్షలు కూడా దేవుడు వేసేవాడిగా ఉంటాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటారంటే ప్రభు మమ్మల్ని ప్రేమించట్లేదేమో, ఎక్కువ మాకు శ్రమలు వస్తున్నాయి, చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు, మాతో పాటు ఉన్నటువంటి వారందరికీ నెమ్మది ఉంది, కానీ మాకు నెమ్మది లేదు, మాకు శ్రమలు కష్టాలు ఇది ఎప్పుడు తీరుతాయి? నిజంగా దేవుడు ఉంది, మమ్మల్ని మా మీద దృష్టి ఉంటే దేవుడు ఈ శ్రమలు ఎందుకు పెడుతున్నాడు అంటే దానికి ఆలోచన ఇక్కడ ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31, 32 వచనాలు గమనించండి. అయితే మనమే రక్షించుకునే తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందినలా లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఇంత క్లారిటీ ఇచ్చాడు కదా, అయినా ఇంకా మమ్మల్ని ప్రభు శ్రమ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడని ఎలా మనం మాట్లాడతాం?
ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ 32వ వచనంలో మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభు చేత ఈ లోకంలో శిక్షించబడుతున్నాను. ప్రభువుకు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన లోకం కొరకైనటువంటి ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటి? లోకముతో పాటు నీకు కూడా తీర్పు తీరిస్తే నువ్వేమైపోతావు? నరకానికి. సో కానీ ప్రభుకి ఇష్టం లేదు కదా. ప్రభు నిన్ను నరకానికి తీసుకెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ఈ లోకంలో నిన్ను శిక్షించి నీవు చేసిన తప్పిదములు పొరపాట్లు వాటికి దేవుడు ఈ లోకంలోనే శిక్ష వేసి నిన్ను పరిశుద్ధపరిచి తాను పరలోకానికి తీసుకున్న వాడుగా ఉంది. పరలోకంలో పాపములకు ప్రవేశం లేదు. పాపము పరలోకంలో ప్రవేశించే వారికి లేదు. కాబట్టి నువ్వు పవిత్రుడు కావాలి, నువ్వు నిర్దోషం కావాలంటే నీలో తప్పు ఉంటే పరలోకానికి ఎలా వెళ్తాం? కాబట్టి మనము చిన్న విషయంలోనైనా మన ఆలోచనలోనైనా మనం చిన్న పొరపాటు చేసామంటే ప్రభు వెంటనే శిక్ష వేస్తాడు. అప్పుడు మనం అనుకోవాలి, ప్రభు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వెంటనే శిక్ష వేశాడు. మనం